కాకరకాయలో చేదును పోగొట్టాలంటే వెరీ సింపుల్. వంటింట్లోనే ఇలా చేసినట్లయితే చేదు అస్సలు ఉండదు. పిల్లలు సైతం ఇష్టంగా తినేస్తారు. కాకరకాయ అంటే ఇష్టపడని వారు కూడా ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. మరి ఆ సింపుల్ ట్రిక్స్ ఏంటో మీకు తెలుసా? కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు పదే పదే చెబుతుంటారు. కానీ కాకరకాయను తినేందుకు చాలామంది ఇష్టపడరు. కారణం చేదుగా ఉండడమే. కానీ ఇందులో ఉండే పోషకాలు అంతా ఇంత కావు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారికి ఔషధంగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కాకరకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలామంది వైద్యులు కూడా వారానికి ఒకసారైనా కాకరకాయ తినాలని సిఫార్సు చేస్తుంటారు. అయితే ఈ కూరలో చేదు వల్ల ఎవరూ దీన్ని తినేందుకు ఇష్టపడరు. కానీ కొన్ని టిప్స్తో కాకరకాయలో ఉండే చేదును కూడా పోగొట్టవచ్చు. పిల్లలు సైతం తినేందుకు ఇష్టపడుతుంటారు. మరి ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం. కాకరకాయను కట్ చేసిన తర్వాత ఉప్పు రాసి కొంతసేపు పక్కనుంచాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటికి ఉప్పు బాగా రాయాలి. తర్వాత వాటిని సుమారు 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. కొద్దిసేపటికి కాకరకాయ నుంచి నీరు బయటకు వస్తుంది. ఆ నీటిని చేతితో పిండేస్తే చేదు దాదాపుగా తగ్గిపోతుంది. ఇలా చేసిన తర్వాత కాకరకాయతో చేసే వేపుడు, కూర లేదా పచ్చడి మరింత రుచిగా తయారవుతుంది. ఇక మరో చిట్కా ఏంటంటే కాకరకాయలో గింజలను తీసివేయటం వల్ల కూడా చేదు తగ్గుతుందట. సాధారణంగా కాకరకాయ లోపల ఉండే గింజలు తెల్లని పొర ఎక్కువగా చేదు ఉంటుంది. అందుకే వంట చేయడానికి ముందు కాకరకాయను మధ్యలో కోసి గింజలు తీసేయడం మంచిది. అలాగే పై తొక్కను కూడా కొంచెం తురిమేస్తే చేదు తగ్గుతుంది. ఇక కాకరకాయను ఉప్పు కలిపిన వేడి నీటిలో కొద్దిసేపు మరిగించడం వల్ల కూడా చేదు తగ్గుతుంది. ముక్కలుగా కట్ చేసిన కాకరకాయను వేడి నీటిలో 3 నుంచి 5 నిమిషాలు ఉంచి తీసేయాలి. తర్వాత వాటిని నీటితో కడిగి కూరగా వండితే చేదు తక్కువగా ఉంటుంది. అలాగే కాకరకాయ కూర వండేటప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు ఎక్కువగా వేస్తే రుచి కూడా మారుతుంది. కొంతమంది చింతపండు రసం లేదా కొద్దిగా బెల్లం వేసి కాకరకాయ కూర చేస్తారు. ఇలా చేస్తే చేదు రుచి తగ్గి కూర తీపి, పులుపు కలిపిన రుచిగా ఉంటుంది. ఇలాంటి చిన్నపాటి చిట్కాలు పాటించడం వల్ల కాకరకాయలో చేదును తగ్గించుకోవచ్చు.